ఓకే, అరుణ గారి నోటీసులు అవి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. అరుణ గారు నమస్తే. నమస్తే అండి, మీకు పట్ల పెద్దలకి. ఓకే, ముద్రగడ గారిని పవన్ కళ్యాణ్ కలవకపోవడానికి కారణాలు, బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఆయన జోలికి వెళ్ళొద్దు, ఆయన మేము తీసుకుంటాము అని చెప్పినట్లుగా, మరొక వైపు చిరంజీవి గారికి రాజ్యసభ, అలాగే ముద్రగడ పద్మనాభం గారికి కూడా ఇచ్చేస్తే బాగుంటుంది, రానున్న రోజుల్లో బలంగా ఉంటుంది. ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు మనతోటే ఉంటారు కదా, జనసేనలో ఉంటే ఏంటి, బీజేపీలో ఉంటే ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తున్నారన్నది వస్తున్న వార్తలు. మీకేమైనా తెలుసా ఈ అంశంలో? వైఎస్ఆర్సీపీలో సలహాదారులాగా మీకు పదవి, నాకు కూడా ఒక పదవి రాయించేసాడు. న్యూస్ లో నాకు ఏం పోయిద్ది, బాగానే ఉంటాయి అన్ని వినడానికి. నాకు పదవి వద్దులేండి, నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటున్నాను. మీరు రాజకీయ నాయకులు కాబట్టి మీరే ఆ పదవులు తీసుకోండి. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇన్సైడ్. ఇప్పటి వరకు మనం విన్నాయన్నీ కూడా కృష్ణాంజనేయ సార్ చెప్పినట్లుగా ఊహాగానాలు. అవి మొత్తం మీరు ఎలా విన్నారు, సార్ ఎలా విన్నారు, మిగతా ప్యానలిస్టులు ఇద్దరు ఎలా విన్నారు, నేను కూడా అలాగే విన్నాను. ఏది ఏ పార్టీ నుంచి, ఏ నాయకుడి నుంచి అధికారికంగా బహిర్గత ప్రకటన అంటూ వచ్చిందే లేదు ఇప్పటి వరకు. ఎవరికి తోచింది వాళ్ళు రాస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఊహించేసుకుంటున్నారు. బీజేపీ సహజంగా కుటుంబ పార్టీలకి వ్యతిరేకంగా వ్యవహరించేది బీజేపీ. స్టేట్ లో ఇప్పుడు ప్రస్తుతము ఇటు జనసేనతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా జనసేన టీడీపీతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎక్కువ ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే అధికారంలోకి రావడం సాధ్యమయ్యే పని. లేదంటే మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్థికంగా రాష్ట్రం అనేది కుంటుపడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి టీడీపీతో పొత్తులో ఉన్నందువల్ల ఇవాళ పొత్తు అనేది బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలకు సంబంధించిన పొత్తు అనేది ఖరారు అయ్యిందా లేదా అన్నది ఇప్పటికి కూడా సందిగ్ధంలో ఉన్న విషయం. రేపు ఢిల్లీ పర్యటన, పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన అనంతరం మాత్రమే దీనికి ఒక క్లారిటీ రావడము, దానికి సంబంధించి ఇరు పార్టీల యొక్క అధ్యక్షులు కూడా బహిర్గతంగా ప్రకటన చేయడము, సీట్లు ప్రకటించడం, వీటన్నింటినీ కూడా ఇవన్నీ కూడా ఆ ఢిల్లీ పర్యటనతో లింకప్ అయి ఉన్నాయి. ప్రతిదీ కూడా ఢిల్లీ పెద్దల నుంచి వచ్చే సమాధానం ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ ఇరు పార్టీల యొక్క అధ్యక్షులు తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఎలాగైతే ఇప్పటి వరకు మీరు ఊహాగానాలు విన్నారు, వాటితో పాటు ఇంకా కూడా ఉన్న ఊహాగానాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ అనేది ప్రకటిస్తే, లేదా ముఖ్యమంత్రి అభ్యర్థిగా మొదటగా ఆయన ప్రకటిస్తే అప్పుడు బీజేపీ అధిష్టానం ఒప్పుకొని పొత్తులోకి వస్తుంది అని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా వినిపిస్తున్న జస్ట్ నానిడి. అది కూడా ఇప్పుడు ఎలాగా విన్నామో ఇది కూడా అంతే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ఊహాగానాలుగానే కొనసాగుతున్నాయి ఇప్పటికి కూడా రాష్ట్రంలో. రేపొద్దున ఢిల్లీ పర్యటన అనంతరం వచ్చే ప్రకటనే, అది కూడా రెండు పార్టీల అధ్యక్షుల నుంచి, రెండు పార్టీల అఫీషియల్ సైట్స్ నుంచి వచ్చేది మాత్రమే అధికారిక ప్రకటనగా మనందరం భావించుకోవాలి. ఇది కాకుండా ముద్రగడ గారి విషయానికి కనుక వచ్చినట్లయితే, ముద్రగడ గారి విషయానికి వస్తే వాళ్ళ అబ్బాయికి టికెట్ అడుగుతున్నారు, జనసేన పార్టీలోకి వస్తున్నారు అని ఇప్పటికీ కూడా కాపు సామాజిక వర్గాల నుంచి మాకున్న ఇన్ఫర్మేషన్ క్లియర్ గా. ఎందుకు వెళ్ళలేదు అనేది దానికి సంబంధించి బిజీ షెడ్యూల్ మూలంగా ఆల్రెడీ పార్టీలో జాయినింగ్స్ వల్ల కళ్యాణ్ గారికి అది కుదరలేదు. కాబట్టి ఢిల్లీ పర్యటన అనంతరం వచ్చి ముద్రగడ గారిని కలుస్తారు అని చెప్పేసి మాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. అది అఫీషియల్ అయితే కాదు, అది పక్కాగా కూడా నేను చెప్పట్లేదు. ఇక్కడ చిరంజీవి గారి విషయంలో కానివ్వండి, ముద్రగడ గారి విషయంలో కానివ్వండి, బీజేపీ అడ్డుపడింది అనేది మీరు ఎలాగా న్యూస్ విని దాన్ని మాత్రమే ఇలా ఊహించుకుంటూ ఉన్నారు. మేము కూడా అలాగే విని ఊహించుకునే పరిస్థితే తప్ప అధికారికంగా కానివ్వండి, ఖచ్చితంగా ఇది నిజమే అని చెప్పేసి చెప్పుకోవడానికి కానివ్వండి మా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా పార్టీ అఫీషియల్ సైట్స్ నుంచి కానీ పెద్దల నుంచి కానీ కూడా మీరు ఎలా విన్నారో మేము కూడా అలాగే విన్నాం. ఈ ఊహాగానాలు అభ్యర్థులు ప్రకటించేంత వరకు కూడా ఇదే స్థాయిలో ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఇలా ఊహించుకోవడం తప్ప వేరే ఆప్షన్ మన దగ్గర లేదు. అలాగే ఇవాళ ఆంధ్రజ్యోతి ఎంపీ టికెట్ల విషయానికి కనుక వస్తే, ఆంధ్రజ్యోతిలో ఇప్పటి వరకు ప్రకటించిన చాలా విషయాల వరకు క్లియర్ గా బయాస్డ్ గా టీడీపీకి సపోర్ట్ గా మిగతా వాళ్ళని కించపరిచేలాగా ఎప్పుడు ఆంధ్రజ్యోతి చాలా సార్లు ఇంతకు ముందు కూడా రాసింది. పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ, అలాగే పార్టీకి సంబంధించిన విధి విధానాలను కించపరుస్తూ చాలా సార్లు వాళ్ళు రాశారు. అది నేను కాదన్న, అది మేబీ వాళ్ళు ఒక పార్టీని సపోర్ట్ చెయ్యాలి అనే ఒక అత్యుత్సాహం అయి ఉండొచ్చు. దాంట్లో మేము తప్పు ఉందని కూడా మేము వెతుక్కోవట్లేదు. ఇప్పుడు మా పార్టీని మేము ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలని మేము భావిస్తామో వాళ్ళు కూడా అలాగా చేసి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అలాగే మా పార్టీ సైడ్ నుంచి ప్రకటించిన ఇద్దరు ఎంపీ అభ్యర్థులు కూడా ఇంకా ఖరారు అవ్వలేదు. పార్టీ కండువా మెడలో పడలేదు, ఇంకా ఖరారు అవ్వలేదు. అవ్వకుండానే వీళ్ళు ఎంపీ టికెట్లను వాళ్ళ ఛానల్, వాళ్ళ పత్రికలో ప్రకటించారు. కాబట్టి అది వాళ్ళ ఊహాగానాల ప్రకారం రాసి ఉండొచ్చేమో, కానీ మా పార్టీ సైడ్ నుంచి అయితే అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అది కాదు. దీన్ని మేము కన్సిడర్ చేసుకోవట్లేదు. రేపొద్దున ఏమైనా జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి మాట్లాడడానికి కూడా మేము, మా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ రోజే కలుస్తారని అనుకున్నారు. ఎందుకంటే రాకదలరా కాస్త విరామం వచ్చింది కాబట్టి ఇంకా ఫైనల్ చేసేస్తారని వస్తున్న టాకు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదండి, ఇప్పటి వరకు ఢిల్లీ పర్యటన అనంతరము వీళ్ళిద్దరు భేటీ ఉందని చెప్పేసి అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఢిల్లీ పర్యటనకు ముందు మేనిఫెస్టోకి సంబంధించిన డిస్కషన్ లో మాత్రమే ఒక కలయిక జరగాలి అని చెప్పేసి నడుస్తుంది. కానీ
ఇరు పార్టీల అధ్యక్షులు కూడా వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళ పార్టీలకు సంబంధించిన సభల్లో బిజీగా ఉండడం మూలంగా నాకు తెలిసి ఇవాళ కూడా అది పోస్ట్ పోన్ అయింది. ఓకే, మనతో పాటుగా జోష్నా గారు కూడా చేయండి. జోష్నా గారు నమస్తే. నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి, మీకు అందరికీ నమస్కారం. ఓకే, అరుణ గారు అనడం అనే కాదు, చాలా